నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో చివరి రోజుల్లో వచ్చే పవిత్రమైన తిథి అదే పోలిపాడ్యమి. ఈరోజు తెల్లవారుజాము దగ్గర నుంచే గ్రామాల్లో, ఇళ్లల్లో, ఆలయాల వద్ద ఒక ప్రత్యేక శోభ కనబడుతుంది. సూర్యుడు ఉదయించకముందే మహిళలు నిద్రలేచి స్నానం చేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఇది సాధారణ తిథి కాదు. ఇది దేవతలు భూమి మీదకు వచ్చి ఆశీర్వాదాలు పంచే రోజు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే రోజు ఎంతో కాలం క్రితం ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పోలి అనే భక్తురాలు ఉండేది. ఆమె పేరు వల్లే ఈరోజు పోలిపాడ్యమి అని ప్రచారం వచ్చింది అంటారు. పోలి చిన్నప్పటి నుంచే శివయ్యను, గోపాలుడిని, గౌరీదేవిని ఎంతో భక్తితో పూజించేది. ఆమె చేసే నైవేద్యం, ఆమె చేసే దీపారాధన, ఆమె చేసే ఉపవాసం ఏదైనా నిజమైన హృదయం నుంచే. ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చినప్పుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దీపాలంకరణ చేయాలి అని పోలి సంకల్పించింది. రాత్రంతా దీపాలు తయారు చేసి పొద్దున్నే ఇంటి ముందు దీపాల వరుసలు పెట్టింది. అయితే ఆ సంవత్సరంలో గ్రామంలో కరువు, అందరికీ ఆహారం తక్కువ. కానీ పోలి మాత్రం తన వద్ద ఉన్న అన్నం, బియ్యం, నెయ్యి అన్నీ దేవుడికే నైవేద్యంగా చేసేది. గ్రామస్తులు చెబుతూ ఉండేవారు, పోలి, నీకే సరిపోని సమయంలో ఇంత నైవేద్యం ఎందుకు చేసుకుంటున్నావు? పోలి నవ్వుతూ చెప్పేది, దేవుడికి ఇచ్చే దానిలో ఎప్పుడూ తగ్గించకూడదు. దేవుడు మనకు తిరిగి మరింత ఇస్తాడు. ఆ మాట నిజమని చూపించడానికి ఒకరోజు అద్భుతం జరిగింది. కార్తీక మాసం చివరి రోజున, అదే పోలిపాడ్యమి రోజున పోలి ఉదయం పూజకి సిద్ధమవుతూ ఉండగా ఆమె ఇంటికి ముందు ఒక వృద్ధ దంపతులు వచ్చారు. వాళ్ళు అలసిపోయి ఆకలితో ఉన్నట్టుగా కనిపించారు. పోలి వాళ్ళను ఇంట్లోకి తీసుకువెళ్తూ, మీరు నాకు దేవుడే, మొదట మీరే తినాలి అని అన్నం పెడుతుంది. ఆ ఆహారం తిన్న తర్వాత ఆ దంపతులు చిరునవ్వుతో నిలుచున్నారు. ఒక్కసారిగా వాళ్ళ ముందు ప్రకాశం విరబూసింది. వృద్ధులు ఇద్దరూ కనిపించకుండా పోయి అదే చోట శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శివుడు అన్నాడు, పోలి, నీ భక్తి మాకు ఎంతో ఇష్టం. నీవు ఇచ్చిన చిన్న నైవేద్యాన్ని, చిన్న సేవని మేము మహాదానంలాగా స్వీకరించాము. ఈరోజు పోలిపాడ్యమి అని ప్రసిద్ధి పొందుతుంది. ఈరోజు ఎవరు దీపం వెలిగిస్తారో నిన్ను చూసి ఆశీర్వాదం వారికి లభిస్తుంది. పోలి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. శివపార్వతులు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఆ రోజు నుంచి కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమి భక్తుల పండగగా మారింది. ఆ రోజు దీపం వెలిగించిన వారు పాపాలు తొలగిపోతాయని, వంశంలో శుభం పెరుగుతుందని, దేవతల కరుణ నిండుతుందని, ఇంట్లో శాంతి స్థిరమవుతుందని నమ్ముతారు. ఆ రాత్రి గ్రామం మొత్తం దీపాల కాంతితో నిండిపోయింది. పోలి చేసిన సేవకు గుర్తుగా ప్రతి ఇంట్లో పోలి చరితం చెబుతారు. మహిళలు ఆ రోజు ఉపవాసం చేస్తారు. పాలు తాగిన, వంటలు, తీపి నైవేద్యాలు చేస్తారు. ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తారు. శివయ్యకు మంత్రాలు, హారతులు, భజనలు చేస్తారు. పోలిపాడ్యమి రోజున శివుడు ప్రత్యేకంగా రుద్రాకారంలో భూమి మీద సంచరిస్తాడని, ఆ రోజు వెలిగించిన ఒక్క దీపం కూడా వేల దీపాల ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఈ దీపం మన ఇంట్లో అనారోగ్యాన్ని, దురదృష్టాన్ని, చెడు ప్రభావాలను తొలగించి మంచి రోజులను తీసుకువస్తుందని విశ్వాసం.
పోలిపాడ్యమి రోజున తల్లి పిల్లల కోసం ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని పెద్దలు చెబుతారు. దంపతులు కలిసి దీపం వెలిగిస్తే వారి బంధం మరింత బలపడుతుందని చెబుతారు. ఒంటరిగా పూజ చేసినా దేవుడు దగ్గరకు వచ్చి వింటాడు అని అంటారు. ఇలా పోలి కథ కాలంతో మారక భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేలాది మంది అదే విధంగా దీపాలు వెలిగిస్తూ సేవను కొనసాగిస్తున్నారు. దేవుడు ఇచ్చిన వెలుగు మన ఇంట్లో నిండాలని కోరుతూ పోలి చేసిన ప్రేమ, సేవ, భక్తిని మనం అనుసరిస్తున్నాం. కార్తీక మాసం చివరి తిథి పోలిపాడ్యమి. మన జీవితాల్లో దేవకృప నింపే దినం. అది కేవలం ఒక కథ కాదు, ఒక భక్తి, ఒక ప్రేమ, ఒక వెలుగు. అది పోలి చూపించిన మార్గం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.